యెమెన్లోని హౌతీల భర్తం పడుతోంది ఇజ్రాయెల్. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హౌతీల నియంత్రిత ప్రాంత ప్రధాని హతమయ్యారు. ఇంతకీ హౌతీ తిరుగుబాటుదారుల్ని ఇజ్రాయెల్ ఎందుకు టార్గెట్ చేసింది? యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులపై మరోసారి టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. కీలక స్థావరాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. యెమెన్ రాజధాని సనాలో హౌతీ సైనిక స్థావరం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో హౌతీల నియంత్రణలో గల ప్రాంతానికి ప్రధానిగా వ్యవహరిస్తున్న అహ్మద్ అల్ రహానీ హతమయ్యారు. అహ్మద్ అల్ రహానీ మృతిని హౌతీలు కూడా ధృవీకరించారు. ప్రభుత్వ కార్యకలాపాలు, పనితీరును విశ్లేషించేందుకు మంత్రులతో ప్రధాని అహ్మద్ అల్ రహానీ సమావేశమైన సమయంలో దాడులు జరిగినట్లు తెలిపారు హౌతీలు. ఇజ్రాయెల్ దాడిలో 10 మంది చనిపోగా 100 మంది గాయపడినట్లు తెలిపారు. హుతీల నియంత్రిత ప్రాంతానికి 2024 ఆగస్టు నుంచి ప్రధానిగా వ్యవహరిస్తున్నారు రహానీ. ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు హమాస్కు మద్దతిస్తున్నారు. 2023 అక్టోబర్ 7 నాటి హమాస్ మెరుపుదాడి సమయంలో కూడా హౌతీలు ఇజ్రాయెల్పై రాకెట్లు ప్రయోగించారు. అలాగే ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ హౌతీలు లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి.